మీడియా మిత్రులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర అనే గ్రామంలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో భాగంగా అక్కడ చాకలి కులస్తులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో చాకలను గుళ్ళోకి రానివ్వకూడదు అనే ఒక కుల దురహంకారంతో అక్కడ ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే సర్పంచి తుకారాం రెడ్డి కానీ అదేవిధంగా ఆయనకు అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ అంటే ఇతర ఇంకొక 5-6 మంది రెడ్లు కలిసి వారిని గుళ్ళోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, దొంగముండలారా లంజముండలారా అని చెప్పి ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని అత్యంత క్రూరంగా చితకబాదిన తరుణంలో వారిని కొట్టే దెబ్బలు చూడలేక ఆ మహిళ ఏం చేసిందంటే, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇంతగానము హింసించి కొడుతున్నారు, కనీసము ఈ చిన్నపిల్లని చూసైనా మమ్మల్ని కొట్టకండి అని చెప్పి పోలీసుల అక్కడ ఉన్నటువంటి పోలీసు నుంచి అదేవిధంగా తుకారాం రెడ్డి గారి దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర పెడితే మరి చిన్న పిల్ల అని చెప్పి 2 నెలల పాప అని చెప్పి చూడకుండా కూడా ఆ అమ్మాయిని బూటు కాలుతోందంటే ఆ అమ్మాయి ఎగిరి కొంత దూరం పడిన తరుణంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాప పసికందు 2 నెలల పాప మరణించడం జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే రాత్రి 8 గంటలకు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వీళ్ళ పోలీసులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా ఇది కోర్టుకు పంపిస్తాము, కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇది కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా రెడ్లు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్లు కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్ తీసుకుంటే ముందు వాళ్ళ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే నిందితులు ఎవరైతే బాధ జరిగిందో వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా ఎవరైతే వాళ్ళని విపరీతంగా కొట్టిర్రో వాళ్ళ కంప్లైంట్ ముందుగా తీసుకోవడం ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అవుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు తెలుసు, అదేవిధంగా రాజకీయ నాయకులకు తెలుసు. వీళ్ళందరి ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ఈ కింది స్థాయి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వివక్షతను కొనసాగిస్తూ పోలీసులు కూడా రాజకీయ పార్టీల నాయకులకు అనుసంధానంగా పనిచేయడం ఏంది, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి మేము పోలీసులకి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎవరైతే అక్కడ రెడ్డిలు కానీ పోలీసులు కానీ వీరందరినీ ఖచ్చితంగా వాళ్ళపై ఎస్సీ ఎస్టీ చట్టం కూడా వాళ్ళ మీద వేయాలి. అదేవిధంగా ఎవరైతే పసికందును అక్కడ వాళ్ళు పుట్టన పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ గ్రామంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఆమెకు ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరారు. అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక రజక ఎమ్మెల్యే గెలిచిండు షాద్నగర్లో, మరి ఇప్పటి వరకు కూడా ఆయన ఎందుకు స్పందిస్తలేడు అంటే ఆయన కూడా రేవంత్ రెడ్డికి భయపడుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులం అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎందుకు ఆయన ఒక చాకలి కులస్తుడు అయినప్పటికీ అక్కడ శాఖలలో అన్యాయం జరిగితే ప్రశ్నిస్తలేడు ప్రభుత్వాన్ని. మేము ఒకటే వీర్లపల్లి శంకర్కు నేను ఇక్కడ నుంచి వెల్జల్రా నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తున్నాం. రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా వీర్లపల్లి శంకర్ ఈ బహుజన్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఖండించాలి. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ మీద శాఖలలో జరిగినటువంటి ఇష్యూ మీద తక్షణమే ఆయన ప్రశ్నించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనను గద్దె దింపుతాము. బరాబర్ మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చెప్తున్నాం. నువ్వు ఒక శాఖలలోకి అన్యాయం జరిగితే ప్రశ్నించినప్పుడు నువ్వు ఉండి ఏం లాభము, లేకపోతే ఏం లాభం? వీర్లపల్లి శంకర్ గారు ఇక్కడ కూత పెడితే వినిపించే దూరంలో నాగర్ కర్నూల్లో ఘటన జరిగితే నువ్వు శాఖలలో మీద జరిగితే నువ్వు ప్రశ్నించవా? ఎందుకింత మీకు రాజకీయ అహంకారం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద తక్షణమే రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే అక్కడ రెడ్డిలు కుల అహంకారపూరితంగా చేసిరో వాళ్ళని తక్షణమే ఉరియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.